భారత్ తన ఇంధన భద్రత విషయంలో మరోసారి స్పష్టమైన వైఖరి వెల్లడించింది. అమెరికా ఆంక్షల మినహాయింపులున్నా లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలే ప్రధానమని, అదే ఆధారంగా చమురు దిగుమతులపై నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల బ్లూంబర్గ్ విడుదల చేసిన నివేదికలో రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఇచ్చిన మినహాయింపును పొడిగించాలని భారత్ కోరినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మినహాయింపుకు ముందే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, మినహాయింపు సమయంలో కూడా కొనుగోలు కొనసాగాయని, ఇప్పుడు కూడా అదే కొనసాగుతోందని అన్నారు. దేశానికి సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఇంధన కొరతకు అవకాశం లేదని భరోసా ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లలో అస్థిరత పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడి తగ్గించేందుకు యునైటెడ్ స్టేట్స్ మార్చిలో తాత్కాలిక మినహాయింపును అమలు చేసింది. అదే ఆ గడువు మే 16తో ముగిసింది. మరోవైపు హార్మోజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో భారత్ ఇంధన భద్రతపై మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ డేటా సంస్థ కెప్లర్ వివరాల ప్రకారం మే నెలలో భారత్కు రోజుకు సుమారు 2.3 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు చేరింది. ఇది రికార్డు స్థాయిగా భావిస్తున్నారు. సాధారణంగా ఈ దిగుమతులు రోజుకు 1.9 మిలియన్ బ్యారెళ్ల వరకు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. తక్కువ ధరలకు లభిస్తున్న రష్యా ముడి చమురుతో భారత్ దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు దేశీయ ఇంధన అవసరాలను కూడా స్థిరంగా నిర్వహిస్తోంది. ప్రపంచ రాజకీయాలు, యుద్ధాలు, ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో కూడా భారత్ తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.